ఇస్లాం శాంతి ధర్మం. ఎందుకు ఇస్లాం శాంతి ధర్మం అంటే మత్తు కలిగించే ప్రతి పదార్థాన్ని ఇస్లాం నిషేధించింది. సృష్టికర్త దేవుడు ఆదేశం మేరకు ముస్లింలు తమ పైన మత్తు కలిగించే ప్రతి పదార్థాన్ని కూడా నిషేధించుకున్నారు కాబట్టి ఇస్లాం శాంతి ధర్మం. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, మత్తు పదార్థాలు, డ్రగ్స్, అలాగే తాగుడు జుదాలు ఇవన్నీ కూడా రాజ్యమెళ్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గర సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరొచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి. మానవ చట్టాలు వాటిని నియంత్రించలేకపోతున్నాయి, ఎందుకంటే మానవుడు బలహీనుడు కాబట్టి. సృష్టికర్త దైవం 1440 సంవత్సరాల పూర్వమే ఈ మత్తు పదార్థాలను, ఏక తాగుడు జుదాలను నిషేధించాడు. ఎందుకంటే దైవం బలవంతుడు కాబట్టి మనిషి ఆయన చట్టాలను ఆచరిస్తే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం నిజ సృష్టికర్తను గుర్తించామో, ఆయన ఆదేశం వరకు మన జీవితాన్ని గడిపాము, దైవ భీతితో గడిపాము, అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప మానవ చట్టాల వల్ల ఈ మత్తు పదార్థాలు నిషేధించబడవు. ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం.